ఈ మందు సీసాలు, తాగి పారేసిన గిలాసులున్నది ఏ వైన్స్ దుకాణం ముంగట్నో, లేకుంటే ఏ బెల్ట్ దుకాణం ముంగట్నో గాదు. భావి భారత పౌరులు తయారయ్యే బల్లెనే ఉన్నాయి. చెట్ల కింద చల్లటి గాలి పీల్చుకొని బుద్ధిగా చదువుకోవాల్సిన పిల్లలు మందు సీసాలు వాసనలు పీల్చుకుంటే బల్లె తిరగాల్సిన పరిస్థితి మోపైతున్నది. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం అల్లెన ఊళ్ళున్న సర్కార్ బడిని అక్కడి మందు బాబులు తాగుడుకు అడ్డాగా మార్చుకున్నారట. ఇక దీన్ని బడి అనల్లో బార్ అనల్లో కూడా తెలియని పరిస్థితి ఉన్నదని ఆ స్కూలుకు పిల్లల్ని పంపించే తల్లిదండ్రులు కూడా గరానికి అత్తుర్రు. ఇక బడి సార్ ఏమంటున్నాడో ఇనుండ్రి. పాఠశాల ప్రాంగణంలో అనేకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏమిటంటే చుట్టూ ప్రహరీ లేకపోవడం. దానివల్ల ఇక్కడే రాత్రుల పూట మద్యం సేవిస్తూ ఆ సీసాల మా యొక్క ప్రాంగణంలోనే పడేస్తూ ఉదయం అయ్యేసరికి చూసేసరికి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మా యొక్క క్లాస్ రూమ్లను కూడా వాళ్ళ ఉపయోగించుకొని ఆ యొక్క సాంఘిక కార్యక్రమం నడిపిస్తూ ఉన్నారు. కనుక మాపై దయ ఉంచి మా యొక్క పాఠశాల ప్రహరీని మంజూరు చేయవలసిందిగా, దీనిని ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాలు ఆపవలసిందిగా కోరుతున్నాం. బడి మంచిగున్నా ఆ బడికి చుట్టూరుగా ప్రహారీ కూడా లేకపోయేటాళ్లకు మందు బాబులకు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు తయారైతున్నదట. ఇక తాగినోళ్ళు చక్కగా ఉంటున్నారంటే అది లేదు. తాగిన సీసాలు అక్కడనే వలగొట్టే వరకు పిల్లల కాళ్ళకు గుచ్చుకుని పాపం షాన్ అవస్థలు పడుతున్నారట. అయినా కూడా మందు బాబులు మాత్రం గింత సుతం మారకుండా మళ్ళా గదే పని చేస్తున్నారట. గందుకే ఇప్పటికైనా మా బడికి ప్రహారీ కట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరిగా తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామని సర్కారు చెప్పినట్టే చేసింది. ఇక్కడ వరకు మంచినే ఉన్నది గాని అన్ని సర్కారు బల్లల సౌలతులు కూడా మంచిగా చేయాలి కదా అంటున్నారు. సర్కారు బల్లల సౌలతులు మంచిగా లేక ఇబ్బంది పడుతున్న పిల్లలు. చూడాల మరి మంత్రి లోకేష్ అన్న ఇప్పటికైనా స్కూల్ అని ఏ పాటి మంచిగా చేస్తాడు.